కరీంనగర్లో బీఆర్ఎస్, బీజేపీ ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టిస్తున్నాయని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. నగర నడిబొడ్డున కత్తులతో దాడులు చేయడం దారుణమన్నారు. గతంలో కార్పొరేటర్లు కబ్జాలు చేస్తే ఇప్పుడున్నవారు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. బండి సంజయ్ ఈ దాడులను ఖండించాలని రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలను సహించేది లేదని హెచ్చరించారు. అప్పుడున్నటువంటి మంత్రితో పాటు వాళ్ళందరి సహకారంతో పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి సిపి గారి ఆధ్వర్యంలో, మహంత్ గారి ఆధ్వర్యంలో ఈ కబ్జాల మీద ఒక స్పెషల్ ఫోకస్ పెడితే 3500 అప్లికేషన్లు వచ్చినాయి, పిటిషన్లు వచ్చినాయి. దానిలో ప్రధానంగా ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు నిందితులు. దాంతోపాటు అనేక కబ్జాలకు పాల్పడి ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి కార్పొరేటర్లు ఆ కబ్జాలు నిరూపితమై జైలుకు వెళ్ళారు. మరి ఈనాడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పాలక వర్గాన్ని ప్రజలు అప్పచెప్తే దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకొని కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, మేము కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసి కేంద్రంలో హోంశాఖ ప్రధానంగా ప్రజలకు భద్రత కల్పించేటువంటి హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఈనాడు కరీంనగర్లో జరుగుతున్నది ఏంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. కత్తులు కటార్లతోటి, వీరి సీసాలతోటి దాడులకు స్వయంగా ఒక కార్పొరేటర్ సంబంధించిన అనుచరులు పాల్పడి కరీంనగర్ ప్రజలకు భయాందోళనలకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తూ ఈరోజు బీజేపీ సంబంధించినటువంటి పాలక వర్గం వాళ్ళే అధినాయకత్వం వారి యొక్క ఆగడాలను ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీ పప్పులు ఉడకనీయం, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి లోపలికి పంపడమే కాకుండా ఇంకా ముందు ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తా ఉన్నాం. కరీంనగర్ ప్రజలను, ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ ప్రజలను పరేషాన్ చేస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అలా ఇటువంటి దాన్ని ఎక్కడ కూడా సహించమని చెప్తా ఉన్నాం. మాటలు కోటలు దాటుతాయి, దేశం ధర్మం అని మాట్లాడతారు. ఇదేనా మీ దేశం ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ప్రశాంతంగా ఢిల్లీలో విద్యార్థులపై, యువకులపై దాడి జరిగితే లాఠీ చార్జి, బాష్పాయపు పిల్లెట్ గన్స్తో దాడి చేస్తే నువ్వు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి నువ్వు పెదవులు విప్పకపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము ప్రశాంతంగా ఒక మంచి వాతావరణంలో నిరసన చెప్దామని పోతే మా మీద అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ బీజేపీ ఆఫీసు ముందు ఉండి పెద్ద పెద్ద కర్రలతోటి మా మీద దాడికి మీదికి వస్తాడు. ఈరోజు కరీంనగర్ నడిబొడ్డున కత్తులు కటార్లతోటి దాడి చేస్తారు. ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు ప్రజలకు అడుగుతా ఉన్నాం. మీ మాటలేంది, మీ చేతలేంది, ఏమైనా పొంతన ఉందా? ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏమో కబ్జాలకు పాల్పడతారు స్వయంగా కార్పొరేటర్లే. ఈనాడు ఉన్నటువంటి కార్పొరేటర్లు దాడులకు, మరి అదేవిధంగా అటెంప్ట్ మర్డర్లకు పాల్పడతారు. ఈ విధమైనటువంటి సంస్కృతిని ప్రభుత్వం సహించదు. మీ అధినాయకత్వం మీకు ఏం భరోసా ఇస్తుందో మాకు తెలియదు, కానీ మేము ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. 24 గంటల్లో అరెస్ట్ చేసినాం, రిమాండ్ చేసినాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకంగా కఠినంగా శిక్షించే విధంగా మా నాయకత్వంతో మా ముఖ్యమంత్రి